అందరికీ నమస్కారం అండి. పుష్పక విమానం ఆకారంలో దర్శనమిచ్చి లక్ష్మీదేవి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రతన్పూర్ గ్రామంలో ఇగ్బిరా కొండపై కొలువై ఉంది. ఈ మహాలక్ష్మీదేవి ఆలయము 800 సంవత్సరాలకు ముందే నిర్మించబడినదని చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది. ఈ ఆలయం యొక్క ఆకారము పుష్పక విమానాన్ని పోలి ఉంటుంది. ఆలయం లోపల శ్రీయంత్రం చెక్కబడింది. 800 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయం ఉన్న పర్వతానికి అనేక పేర్లు ఉన్నాయి. దీన్ని ఏక్బిరా పర్వతము, వరాహ పర్వతము, శ్రీ పర్వతము మరియు లక్ష్మీదేవ పర్వతము అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 1179లో కల్చూరి రాజైన మూడవ రత్నదేవ్ ప్రధానమంత్రి గంగాధర్ నిర్మించారు. ఆ సమయంలో ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన అమ్మవారిని ఇగ్బిరా మరియు స్తంభినీదేవి అని పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని లక్ష్మీదేవి అని పిలుస్తున్నారు. ప్రకృతి సౌందర్యం మధ్య ఉన్న ఈ ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే 300 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీదేవి ఆలయము కల్చూర్ రాజవంశ సమయంలో నిర్మించబడింది. ఇక్కడ అమ్మవారిని సౌభాగ్యలక్ష్మి రూపంలో పూజిస్తారు. 8 రేకుల కమలం మీద కూర్చున్న అమ్మవారు అద్భుతంగా దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయని, కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం లోపల శ్రీయంత్రం కూడా ఉంచబడింది. అందువలన ఈ అమ్మవారిని పూజిస్తే సంపద, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకము. ఈ ఆలయము చాలా పురాతనమైనదే కాకుండా ప్రసిద్ధి చెందిన ఆలయం కూడా. 1178లో రాజా రత్నదేవ్ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు అక్కడ రాజ్యంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి. ఖజానా నుంచి డబ్బు మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ సమయంలో రాజు దగ్గర ఉన్న మంత్రి లక్ష్మీదేవి యొక్క ఆలయాన్ని కట్టించిన వెంటనే డబ్బు కొరత క్రమంగా తొలగిపోయింది. రాజ్యంలో ఆనందం వెల్లివిరిసింది. మార్గశిర మాసంలోని ప్రతి గురువారం రోజు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి దర్శనం కోసము పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయము బిలాస్పూర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుష్పక విమానం ఆకారంలో దర్శనమిచ్చే ఈ లక్ష్మీదేవి ఆలయాన్ని ఎవరైనా దర్శించినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.